ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. సో తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే మన మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణి అయినటువంటి కొణితెల సురేఖ గారికి ఒక కీలక పదవిని అప్పజెప్పడం జరిగింది. అంటే తెలంగాణలో సుప్రసిద్ధమైనటువంటి మన యాదగిరిగుట్ట టెంపుల్, అతి పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్ట టెంపుల్కి ఒక 18 మెంబర్స్ సభ్యులతో ఒక నూతన పాలక మండలిని కేటాయించడం జరిగింది. అందులో ఒక మెంబర్గా కొణితెల సురేఖ గారిని కూడా చేర్చడం జరిగింది. సో అసలు ఆ నూతన పాలక మండలి ఎందుకు ఏర్పాటు చేశారు? ఆ టెంపుల్ అంటే మనము ఇంతకుముందు కనుక చూసుకుంటే ఇప్పుడు ఎట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే ఈ యాదగిరిగుట్ట టెంపుల్కి కూడా 18 మంది సభ్యులతో ఏర్పాటు చేసినటువంటి ఒక నూతన పాలక మండలి. ఆ పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు ఆ టెంపుల్ యొక్క బాధ్యతలు చూసుకోవడానికి ఒక కమిటీ మెంబర్గా ఉన్నటువంటి కమిటీని క్రియేట్ చేసి అందులో మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణి అయినటువంటి సురేఖ కొణితెల గారిని సభ్యుల్లో ఒక మెంబర్గా యాడ్ చేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వము. అంటే ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి ఈ 18 మెంబర్స్ సభ్యుల మాదిరిగానే వీళ్ళకు కూడా పదవీ కాలం 2 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ 18 మంది పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులకు పూర్తి బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అసలు ఆ 18 మంది సభ్యులు ఎవరు ఏంటి ఒక్కసారి మనం చూద్దాము. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే దేవస్థానంలో 18 మంది సభ్యులు అని చెప్పుకున్నాం కదా. సో అందులో ముఖ్యంగా ఒకరు చైర్మన్గా, ఒకరు నామినేటెడ్ సభ్యులుగా అండ్ ట్రస్ట్ వ్యవస్థీకృత ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి 2 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. సో అందులో ఉన్నటువంటి సభ్యులు ఎవరు అంటే ఇందులో ముఖ్యంగా ఎం సత్యనారాయణ రెడ్డి అనే పర్సన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. సో అలాగే నామినేటెడ్ సభ్యులు వచ్చేసి సురేఖ కొణిదెల, జి వివేక్ వెంకటస్వామి, చిప్పలగారి విజయరాం అండ్ విజయేందర్ తుల్లా, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, అలాగే గుండు మల్లయ్య, స్వాతి కాంతమనేని, ఎం రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్. సో వీళ్ళు వచ్చేసి నామినేటెడ్ సభ్యులుగా వ్యవహరిస్తారు. సో తర్వాత ఎక్స్ అఫీషియల్ సభ్యుల గురించి మాట్లాడితే ప్రధాన కార్యదర్శి అండ్ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, అలాగే ఎండోమెంట్ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, అలాగే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అయినటువంటి వైస్ చైర్మన్, అలాగే యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ స్థానచార్యులు అయినటువంటి సీనియర్ ప్రధాన అర్చకులు ఇందులో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ 18 మెంబర్స్లో కొద్ది మంది పదవి కాలం మాత్రం 2 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే టీటీడీ టెంపుల్లో కూడా ఇలాంటి నూతన మండలిలో ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు అండ్ ఎక్స్ అఫీషియో సభ్యులు కావచ్చు, నామినేటెడ్ సభ్యులు కావచ్చు, ఇందులో కొద్ది మంది పదవీ కాలము 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని చెప్పడం జరిగింది. సో అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి కొన్ని కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా మన మెగాస్టార్ చిరంజీవి గారిని రేవంత్ రెడ్డి గారు పిలవడం జరిగింది. సో అదే సందర్భంలో వారి యొక్క సతీమణి అయినటువంటి సురేఖ కొణిదెల గారికి ఎవరైతే నూతన పాలక మండలి ఏర్పాటు చేశారో మన గవర్నమెంట్, సో అందులో ఒక మెంబర్గా, ఒక సభ్యురాలిగా కీలకమైనటువంటి పదవి ఇవ్వడం విశేషంగా మనం చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మిగతా ఎవరైతే సభ్యుల మెంబర్స్ ఎవరైతే చైర్మన్ కావచ్చు వాళ్ళైతే ఉన్నారో, సో వాళ్ళ గురించి మనం మాట్లాడకుండా ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణి ఇందులో చేర్చడం చాలా చర్చనీయాంశంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయము. సో ఏంటంటే మనం ఇంతమందికి మాట్లాడుకున్నట్టుగానే వీరి యొక్క పదవి బాధ్యతలు వీరు పూర్తిగా నిర్వర్తించాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయము. ఎందుకంటే టీటీడీ టెంపుల్లో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ మెంబర్స్ సో ఆ టెంపుల్ యొక్క బాధ్యతలు పూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క పదవిని సక్రమంగా నిర్వర్తించాలని తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అలాగే టీటీడీ టెంపుల్ ఎలా అయితే కమిటీ మెంబర్స్ని నిర్ణయించిందో అలాగే యాదగిరిగుట్ట అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక కమిటీని నిర్ణయించాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయము. సో ఇదండి ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.